చెన్నై నగరంలో ఒక సాధారణ కుటుంబంలో ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడి పేరు ప్రభాస్. చిన్నప్పటి నుంచే అతను చాలా సైలెంట్. ఎక్కువగా మాట్లాడడు కానీ హృదయం చాలా మంచిది. అతని కుటుంబం సినిమాలతో సంబంధం ఉండేది. ముఖ్యంగా అతని పెద్దనాన్న కృష్ణం రాజు తెలుగు సినిమాల్లో పెద్ద నటుడు. కాలం గడిచింది. ప్రభాస్ పెద్దయ్యాడు. మొదట అతనికి హీరో అవ్వాలనే ఆలోచన పెద్దగా లేదు. కానీ కుటుంబం ప్రోత్సాహంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. 2002లో వచ్చిన ఈశ్వర్ సినిమాతో అతని ప్రయాణం మొదలైంది. అది చిన్న అడుగు మాత్రమే. కొన్ని సంవత్సరాల తరువాత అతని జీవితాన్ని మార్చిన సినిమా వచ్చింది, వర్షం. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ప్రేక్షకులు ప్రభాస్ను గుర్తించడం మొదలుపెట్టారు. తరువాత వచ్చిన ఛత్రపతి సినిమాలో అతను చాలా శక్తివంతమైన పాత్రలో కనిపించాడు. ఈ సినిమాను ఎస్. రాజమౌళి తెరకెక్కించారు. ఈ సినిమా తరువాత ప్రభాస్ పేరు తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా వినిపించింది. సంవత్సరాలు గడిచాయి. ప్రభాస్ ఒక్కో విజయంతో ముందుకు సాగాడు. కాని అతని జీవితంలో నిజమైన మలుపు ఇంకా రావాల్సి ఉంది. 2015లో ఒక భారీ సినిమా వచ్చింది, బాహుబలి: ద బిగినింగ్. ఆ సినిమాలో ప్రభాస్, బాహుబలి అనే మహాయోధుడిగా కనిపించాడు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. దానికి కొనసాగింపుగా 2017లో వచ్చిన బాహుబలి 2: ద కన్క్లూజన్ సినిమా భారత సినిమా చరిత్రలోనే గొప్ప విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతో ప్రభాస్ పేరు ప్రపంచం మొత్తం వినిపించింది. ఆ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అతను నటించిన సాహో మరియు సలార్, పార్ట్ 1, సీజ్ఫైర్ వంటి సినిమాలు భారీ స్థాయిలో విడుదలయ్యాయి. కానీ అంత పెద్ద స్టార్ అయినా కూడా ప్రభాస్ చాలా సింపుల్గా ఉంటాడు. అందుకే అభిమానులు ప్రేమగా అతన్ని డార్లింగ్ ప్రభాస్ అని పిలుస్తారు.